ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో డీసీ ఒకటి ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ మూవీలో హీరోగా నటించడం విశేషం. కెప్టెన్ మిల్లర్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాదేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లోకేష్ కనకరాజ్ సరసన వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన డీసీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బ్లాక్ బాస్టర్ రేంజ్ కాకపోయినా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇప్పటి వరకు కెమెరా వెనుక నిల్చొని యాక్షన్ కట్ అని చెప్పిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు యాక్టింగ్తోనూ అదరగొట్టాడని ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ డీసీ సినిమాకి మొదట మన టాలీవుడ్కు చెందిన ఒక హీరోని అనుకున్నారట. అయితే సదరు హీరో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో లోకేష్ కనకరాజ్ను హీరోగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారంట. ఆ హీరో మరెవరో కాదు, సందీప్ కిషన్ అని తెలుస్తోంది. ధనుష్ హీరోగా అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. దీంతో అరుణ్ మాదేశ్వరన్, సందీప్ కిషన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఆ చొరవతోనే అరుణ్ మాదేశ్వరన్ డీసీ సినిమా కథను సందీప్ కిషన్కు చెప్పారట. అయితే సందీప్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో హీరోగా ఇమేజ్ లేని ఒక ఫ్రెష్ ఫేస్తో ఈ సినిమాను తెరకెక్కించాలని అరుణ్ అనుకున్నారట. అలా ఈ సినిమా హీరో ఛాన్స్ లోకేష్ కనకరాజ్కు వచ్చిందట. ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవేళ సందీప్ కిషన్ ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో సంజన కృష్ణమూర్తి, వామికా గబ్బి, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.